నమస్కారం వార్తలకు స్వాగతం వివరాల్లోకి వెళ్తే విశాఖను దేశంలోనే అగ్రగామి ఏఐ హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. డేటా సెంటర్ల ఏర్పాటుతో విశాఖలో నీటి కొరత వస్తుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. డేటా సెంటర్లకు నగర ప్రజల నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. పోలవరం నీటిలో పారిశ్రామిక కేటాయింపుల నుంచే డేటా సెంటర్లకు నీటిని అందిస్తామని తెలిపారు. నగర అవసరాలకు పోలవరం నీటిని గ్రావిటీ ద్వారా 18 నెలల్లో అందించేలా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. డేటా సెంటర్ల కోసం ప్రత్యేక పైప్ లైన్లు ఏర్పాటు చేస్తామన్నారు. 6.5 గిగావాట్ల డేటా సెంటర్ల లక్ష్యం ఇప్పటికే పూర్తయిందని, కొత్త కూలింగ్ టెక్నాలజీతో నీటి వినియోగాన్ని మరింత తగ్గించవచ్చని లోకేష్ తెలిపారు. ఏఐ ఆధారిత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు, దేశ డేటా సార్వభౌమత్వానికి డేటా సెంటర్లు కీలకమని పేర్కొన్నారు. సో కాల్డ్ ఎవరైతే ఇప్పుడు విశాఖపట్నంలో ధర్నా చేస్తున్నారో వాళ్ళు ఏనాడు థర్మల్ ప్లాంట్ గురించి మాట్లాడట్లా. సో ఎనర్జీ కావాలి, బట్ డేటా సెంటర్ వద్దంటే ఎట్లా కుదురుతుంది అధ్యక్ష? హౌ విల్ ఇట్ వర్క్? ఈరోజు ఏఐ అనివార్యం. ఏఐ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఈరోజు గూగుల్ అంత పెద్ద ఎత్తున పెట్టుబడి పెడుతుంది కనుక పోటీపడి ఈరోజు అధ్యక్ష ఫోన్ నేను మెసేజ్లు తీసుకోవాలంటే భయపడుతున్నా. ఎందుకంటే ఇప్పుడు అందరు పోటీ పడుతున్నారు. విశాఖపట్నం మాకు ఎలకేషన్ ఇవ్వండి, మాకు ఎలకేషన్ ఇవ్వండి. ఈ రోజు ప్రభుత్వం పిక్ అండ్ చూస్ పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చెప్పింది 6.5 గిగావాట్ కన్నా ఎక్కువ వెళ్ళొద్దు. పాలసీ 6.5, యువర్ టార్గెట్ 6.5. అధ్యక్ష ఈరోజు గర్వంగా చెప్తున్నా 6.5 గిగావాట్ మేము ఫుల్ఫిల్ చేసాం. ఇట్ ఈస్ ఓవర్. ఎలకేషన్ ఇస్ కంప్లీటెడ్. బెస్ట్ కంపెనీస్ ఎవరైతే ఎన్వైరన్మెంటల్ కాన్షియస్ ఉన్న కంపెనీసే వాళ్ళ మీద తీసుకొస్తాం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు మేడం గారు రెండో పాయింట్ అధ్యక్ష పవర్ గురించి చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష వెస్టర్న్ గ్రిడ్కి ఇండియన్ గ్రిడ్కి చాలా తేడా ఉంది అధ్యక్ష. అక్కడ వెస్టర్న్ గ్రిడ్ ఏంటంటే 1 నేషన్ 1 గ్రిడ్ లేదు. కానీ ఇండియాలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 1 నేషన్ 1 గ్రిడ్ వ్యవస్థ తీసుకొచ్చారంటే నేను రాయలసీమలో ఎనర్జీ రెన్యూబుల్ ఎనర్జీ ఉత్పత్తి చేసి అది ఆల్ ది వే నార్త్ ఇండియా కూడా నేను పంపించగలుగుతాను సిటియు కనెక్టివిటీ వల్ల అధ్యక్ష. సో ఈ రోజు మేము చాలా స్పష్టంగా డేటా సెంటర్స్ మేము చెప్పింది ఏంటంటే మినిమం 70% ఆఫ్ ద ఎనర్జీ షుడ్ బి గ్రీన్ ఎనర్జీ, అంటే సోలార్, విండ్, పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ ద్వారా వస్తున్న ఎనర్జీ వాళ్ళు వినియోగించాలని మేము చెప్పాం అధ్యక్ష. దానికి కావాల్సింది కూడా ప్రత్యేకంగా అధ్యక్ష వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ కూడా బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రం చేయలేదు అధ్యక్ష. గౌరవ మంత్రి గారి నాయకత్వంలో, గొట్పాటి రవి గారి నాయకత్వంలో అధ్యక్ష ప్రత్యేకంగా డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ కూడా మేము ఇచ్చాం అధ్యక్ష ఫర్ దిస్ పర్టికులర్ పర్పస్. సో ఎనర్జీ విషయంలో ఎలాంటి ఎన్హాన్స్మెంట్ ఉండదు. గౌరవ ముఖ్యమంత్రి గారు పదే ఒక మాట చెప్తున్నారు, మేము ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెంచము అని గౌరవ ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు అధ్యక్ష. పెంచడం కాదు కదా, ఈ సంవత్సరం మంత్రి గారు పర్యవేక్షణలో అధ్యక్ష 13 పైసలు కరెంటు ఛార్జీలు తగ్గించిన ఘనత మన ఎన్డీఏ ప్రభుత్వం. దయచేసి గౌరవ సభ్యురాలు గుర్తించాలని నేను కోరుతున్నా అధ్యక్ష. మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ విచారణ జరిపించాలంటూ వైకాపా సభ్యులు చేపట్టిన ఆందోళనతో శాసన మండలి కార్యకలాపాలకు వరుసగా 3వ రోజు కూడా అంతరాయం ఏర్పడింది. సభ ప్రారంభమైన వెంటనే మెగా డిఎస్సిపై విచారణకు డిమాండ్ చేస్తూ వైకాపా సభ్యులు నినాదాలు చేశారు. వైకాపా సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ కె మోషన్ రాజు తిరస్కరించారు. ప్రశ్నోత్తరాలు ప్రారంభిస్తున్నట్లు చైర్మన్ ప్రకటించగానే వైకాపా సభ్యులు పోడియం వద్దకు వెళ్లి ఆందోళనకు దిగారు. దీంతో సభలో కొద్దిసేపు తీవ్ర గందరగోళం నెలకొంది. 3 రోజులుగా సభ కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని మంత్రి కొలుసు పాదసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను అడ్డుకునే సభ్యులను సస్పెండ్ చేసి బయటకు పంపించాలని చైర్మన్ ను కోరారు. వైకాపా సభ్యులు సభను గౌరవించడం లేదని ఆరోపించారు. ఈ వ్యవహారంపై మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు కూడా తీవ్రంగా స్పందించారు. సభను ఆర్డర్లో పెట్టాలంటూ చైర్మన్ ను కోరే సమయంలో మంత్రులు, వైకాపా సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. దీంతో మెగా డిఎస్సి అంశంపై శాసన మండలిలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. సభా మర్యాదలకి భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నారు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు. చైర్ని గౌరవించాలి అధ్యక్ష. మీరు కూడా నిర్ణయం తీసుకోండి. పోడియం పైకి ఎట్లా రాణిస్తారు అధ్యక్ష వాళ్ళని? పోడియం పైకి ఎట్లా రాణిస్తారు అధ్యక్ష వాళ్ళని? మీరు యాక్షన్ తీసుకోండి అధ్యక్ష, యాక్షన్ తీసుకోండి. ప్రభుత్వం సిద్ధంగా ఉందని అనేక సార్లు చెప్పారు. మనోహర్ గారు, మీరు మంత్రి గారు, స్పీకర్ గా కూడా చేసుకున్నారు. మీరు పదే మీరు సభ ఆర్డర్లు పెట్టమంటే చర్యలు తీసుకోమన్నప్పుడు చర్యలు తీసుకోవడానికి దానికి ఏం ప్రొసీజర్ ఉందో ఫాలో అవ్వండి.
అంతే తప్ప మీరు చైర్ని పదే పదే మీరు పెద్ద స్వరంతో మీరు చేయలేకపోతున్నారు అనేటటువంటి కాదు. మీకు ఏ ప్రశ్నలో మీరు ఏ మీరు మీకు అన్ని రూల్స్ తెలుసు, ఏం చర్యలు తీసుకోవాలో ఎలా చర్యలు తీసుకోవాలో ఆ ప్రొసీజర్ అంటే మీకు తెలుసు, అది మీరు ఫాలో అవ్వండి. నాకు అభ్యంతరం లేదే. అధ్యక్ష 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 నేను అన్నది ఏంటి, సభ మిమ్మల్ని పూర్తి స్థాయిలో గౌరవించాలి. సభ్యులు ఆ విధంగా పోడియం పైకి వచ్చి మీ ముందు మీ టేబుల్ని కొట్టి ప్లకార్డులు ప్రదర్శించడం అది సబబు కాదు. వాళ్ళని కిందకి రమ్మనండి. మీరు చెప్పాల్సింది వాళ్ళ కిందకి రమ్మని, అది ప్రొసీజరు. మేము మీకు అన్ని అధికారాలు ఉన్నాయి. సభ సాంప్రదాయంగా జరగాలి. ప్రతిరోజు కూడా సభ్యులందరూ మీ చుట్టూ మూగి ఈ రకంగా చేయడం మంచి విధానం కాదు అధ్యక్ష. తమరు గత ప్రభుత్వంలో కూడా చైర్మన్ గా మీరు వ్యవహరించారు అధ్యక్ష. చైర్మన్ గా వ్యవహరించేటప్పుడు ఇక్కడ ఒక రెడ్ లైన్ కూడా గీశారు అధ్యక్ష. రెడ్ లైన్ గీసి ఎవరైనా అపోజిషన్ సభ్యులు రెడ్ లైన్ గీసి లోపలికి వస్తే ఇమీడియట్ గా సస్పెండ్ చేసేవారు అధ్యక్ష. ఈ రోజు మీరు సస్పెండ్ చేయమని చెప్పడం లేదు. మీరు ప్రతిరోజు ఇదే జరుగుతున్నప్పుడు ఫుల్ పవర్స్ మీకు ఉండేటప్పుడు మీరు యాక్షన్ తీసుకోండి అధ్యక్ష. మిమ్మల్ని కించపరచాలని కాదు అధ్యక్ష, మీకు ఫుల్ పవర్స్ ఉన్నాయి. ఇది 3వ రోజు. ప్రతిరోజు ఈ విధంగా చేస్తున్నప్పుడు సభ్యులందరూ మీ చుట్టొచ్చి ఈ రకంగా గొడవ చేస్తున్నప్పుడు మీరు ఫుల్ పవర్స్ ఉపయోగించి మీరు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోమని కోరుతున్నాం. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం తొండపి గ్రామంలో పోలీసులు కార్టన్ సెర్చ్ నిర్వహించారు. బుధవారం తెల్లవారుజామున చేపట్టిన ఈ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని 38 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో, ఒక కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాలకు సంబంధించిన పత్రాలను పూర్తి స్థాయిలో పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం వాటిని విడుదల చేస్తామని పోలీసులు తెలిపారు. సందర్భంగా డీఎస్పీ ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు. గొడవలకు దూరంగా ఉండాలని, ఎన్నికల కేసుల్లో చిక్కుకొని భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు. సో ఎలక్షన్స్ వచ్చి గ్రూపులుగా విడిపోయి ఇలా కొట్టుకోవడం జరిగింది అంటే కనుక అందరి మీద కూడా చట్టపరమైన చర్యలు అనేవి తీసుకుంటాము. సీట్స్ అనేవి ఓపెన్ చేస్తాము. సో మీరు మాకు ప్రాబ్లమేటిక్గా అనిపించారు అంటే కనుక ఎలక్షన్స్ టైంలో మీరందరూ కూడా స్టేషన్లోనే ఉంటారు. అదేవిధంగా ఊరు నుంచి పంపించేయడం లేదా జిల్లా బహిష్కరణ ఇవన్నీ కూడా చేస్తాము. కాబట్టి అనవసరమైన గొడవల్లోకి ఎవరో కూడా తలదూర్చొద్దు. సో మేము చెప్పేది ఏంటంటే మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని బాగా చూసుకోండి, మీ కుటుంబ విషయాలు చూసుకోండి. అంతేగాని ఊర్లో సంగతులు, ఊర్లో గొడవలు ప్రతి దాంట్లో తలదూర్చి అనవసరంగా మీరు ఇబ్బందులు పాలవ్వద్దు, మమ్మల్ని ఎక్కువ కష్టపెట్టద్దు. సో ఆల్రెడీ ఇక్కడ పికెట్ అనేది వేసాం. సో ఇలాంటి గొడవలు మళ్ళీ జరుగుతున్నాయి అంటే కనుక ప్రతిరోజు మా ఫోర్స్ అంతా ఇక్కడే ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితులు మీరు తెచ్చుకోవద్దు. కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి, మీ మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయి అంటే కనుక ఎస్ఐ గారు ఉన్నారు, సిఏ గారు ఉన్నారు, వాళ్ళ దృష్టికి తీసుకురండి. అంతేగాని మీలో మీరు గొడవపడి మీలో మీరు కొట్టుకోవడాలు గట్రా చేయొద్దు. సో తాగేసి రోడ్డు మీద తిరిగి రోడ్డు మీద తిట్టుకుంటూ ఇలాంటివి చేయొద్దు. ఇప్పుడు అందరి దగ్గర కూడా ఫోన్ ఉంది, వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. సో ఆ వీడియో రికార్డింగ్ చూసి ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో అందరి మీద కూడా కేసులు అనేవి పెడతాము. సో ఆల్రెడీ మొన్న గొడవ మీద ఎంత ₹1,00,000, సో ₹1,00,000 బైండ్ ఓవర్ అనేది చేశాము. సో ఆల్రెడీ బైండ్ ఓవర్ ఉండి కూడా ఇలాంటి తప్పులు ఏమైనా చేశారు అంటే కనుక ఇది బైండ్ ఓవర్ బ్రీచ్ కిందకు వస్తుంది. ₹1,00,000 మీరే పే చేసుకోవాలి.
పల్నాడు జిల్లా రాజుపాలెం మండలంలో భారీ చోరీ కలకలం రేపింది. పెద్ద నమలపురం గ్రామంలో తాళం వేసి ఉన్న ఇంటిని టార్గెట్ చేసిన దుండగులు భారీగా బంగారు ఆభరణాలు, నగదును అపహరించారు. కంగనపాటి అరుణ అనే 55 ఏళ్ల మహిళ ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించిన దొంగలు ఇంట్లోకి చొరబడి 15 సవర్ల బంగారు ఆభరణాలతో పాటు 4 లక్షల నగదును ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. చోరీ విషయాన్ని గుర్తించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న సత్తెనపల్లి డీఎస్పీ కృష్ణ చైతన్య, సత్తెనపల్లి రూరల్ సీఐ కిరణ్, రాజుపాలెం ఎస్ఐ మణికృష్ణ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సాయంతో పోలీసులు ఆధారాలను సేకరిస్తున్నారు. చోరీకి పాల్పడిన దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ నిరసన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన జాతీయ విద్యా విధానాన్ని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పరీక్షల విధానాన్ని వికేంద్రీకరించాలని, విద్యార్థులకు ఇబ్బందులు కలిగించే విధానాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. తమ డిమాండ్లను పట్టించుకోకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇటీవల మళ్ళీ యూజీసీ నెట్ అనే ఒక ఎగ్జామ్ నిర్వహించింది. ఆ యూజీసీ నెట్ పరీక్ష నిర్వహించిన పరీక్షలో అన్ని తప్పులే. మళ్ళీ ఇప్పుడు రీ ఎగ్జామ్ సెప్టెంబర్ 9న నిర్వహించబోతా ఉంది. అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్కు ముందు కూడా నిర్వహించినటువంటి పరీక్షలు అన్నిటి పేపర్లు లీక్ అయినాయి అనేది ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారం. కాబట్టి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేస్తేనే ఈ పరీక్షలన్నీ సజావుగా జరగడానికి అవకాశం ఉంది, పిల్లల జీవితాలు బాగుపడటానికి అవకాశం ఉంది. అలాగే కానీ ఇప్పుడు ప్రహ్లాద్ జోషి అంటే కొత్త విద్యామంత్రి ప్రస్తుతం ఏం చేస్తున్నాడంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో అంతకు ముందున్న ఉద్యోగులు తొలగించి కొత్త వాళ్ళు నియమిస్తున్నాడు. దీనివల్ల సమస్య పరిష్కారం కాదు. నేను చెప్పేది ఏంటంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రద్దు చేసి పరీక్షలను వికేంద్రీకరణ చేయాలి, రకరకాల ఏజెన్సీలకి వాటిని అప్పగించాలి. వీటన్నిటికి కారణమైనటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 రద్దు చేయాలి. ఈ డిమాండ్ల మీద ఈ రోజు ఆందోళన జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా ఎన్ఈపిని, ఎన్టీఏని రద్దు చేయాలని చెప్పి డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐగా దేశవ్యాప్తంగా ఆందోళన పిలిపియడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్రంలో 17, 18, 19 3 రోజుల వారు ఆందోళన చేస్తా ఉన్నాం. అందులో భాగంగా జిల్లాలో ఈరోజు ఈ నిరసన దీక్షల్ని ప్రారంభించడం జరిగింది. ప్రధానంగా దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో విద్యార్థులకి మంచి చేకూర్చే విధంగా విధానాలు ఉండాలి తప్ప విద్యార్థులు ఇబ్బంది పెట్టే విధంగా విధానాలు ఉండకూడదని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఎన్ఈటీని కొత్తగా తీసుకొచ్చిన నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆధ్వర్యంలో నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కాదు అది నేషనల్ టార్చర్ ఏజెన్సీని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈ నూతన విద్యా విధానం, జాతీయ విద్యా విధానం ఏదైతే బీజేపీ గవర్నమెంట్ తీసుకొచ్చిందో కాషాయీకరణకి, ప్రైవేటీకరణకి, కార్పొరేటీకరణకి తీసుకొస్తా ఉంది. విద్యార్థుల భవిష్యత్తుని పణంగా పెట్టే విధంగా, రోడ్డును పెట్టే విధంగా ఈ నూతన విద్యా విధానం ఎన్టీఏ అనేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. మనం చూసుకున్నట్టయితే దాదాపుగా ఎన్నో వందల ఎగ్జామ్స్, 100కు పైగా ఎగ్జామ్స్ లీకేజీలు జరిగిన మనం చూస్తా ఉన్నాం. చూసినప్పుడు ఈ ప్రభుత్వం కానీ ఏ బాధ్యత కూడా తీసుకోకుండా బాధ్యత రహితంగా ఉంటే ఈ బొద్దింకలే ఈ ఏజెన్సీనే రోడ్ల మీదకి ఎక్కి చేస్తా ఉంటే, క్వశ్చన్ చేసే పద్ధతిలో ఉంటే క్వశ్చన్ చేసే నియంతృత్వం, నిర్బంధాన్ని చేస్తా ఉంది. రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐవైఎఫ్ గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బందెల నాజర్జీ పాల్గొని నిరుద్యోగుల
సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో లక్షలాది మంది విద్యావంతులైన యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని, ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పెద్ద సంఖ్యలో ఖాళీలు ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని, నిరుద్యోగులకు నెలకు 3,000 భృతి అందించాలని డిమాండ్ చేశారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగుల వయో పరిమితిని పెంచడంతో పాటు నియామక ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని కోరారు. కేబినెట్ హోదాతో అన్నకి పదవి ఇచ్చుకున్నారు. ఎంఏలు, బిఏలు, పిహెచ్డీలు చేసిన ఇక్కడ అన్నదమ్ములకు ఎవరు ఉద్యోగాలు ఇస్తారని అడుగుతా ఉన్నాము. లోకేష్ గారు, మీరు యువగలం పాదయాత్రలో రాసి పెట్టుకోండి, సేవ్ చేసి పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డిలా నేను పారిపోనని చెప్పారు, మీరు పారిపోయారు. 3వ జనవరి కూడా రాబోతా ఉన్నది. మేము చెప్తా ఉన్నాం నిరుద్యోగుల పక్షాన, రాసి పెట్టుకో లోకేష్, నువ్వు కూడా సేవ్ చేసి పెట్టుకో లోకేష్. 2029 ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో మీకు తగిన బుద్ధి చెప్పే బాధ్యత అఖిల భారత యువజన సమాఖ్యగా ఈ యువకుల పరంగా మేము తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. మరోవైపు చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నాము, అందుకే నిరుద్యోగ వృత్తి లేదు అని చెప్తా ఉన్నారు. లోకేష్ గారిని కూడా మా ఏ వైపు నాయకులు కలిస్తే స్కిల్స్ లేవని చెప్తా ఉన్నారు. యూత్ కి మీకేం స్కిల్స్ ఉంది? కేవలం చంద్రబాబు నాయుడు గారి తనయుడు కాబట్టే నీకు మంత్రి పదవి వచ్చింది తప్పించి నీకు ఎటువంటి స్కిల్స్ లేవు. ఎంఏలు, పిహెచ్డీలు చేసిన వాళ్ళకి స్కిల్స్ లేవంటావా నారా లోకేష్? కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు యువకాలం పాదయాత్రలో నారా లోకేష్ గారు కానివ్వండి, అదేవిధంగా ఇప్పుడున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వారాహి వాహనం వేసుకొని కానివ్వండి, ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు తిరుగుతా యువతకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. దానిలో నేను నిరుద్యోగ భృతి ఖచ్చితంగా 3,000 రూపాయలు ఇస్తాం. ఈ రాష్ట్రంలో 2,35,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, అవన్నీ మేము అధికార రంగాల్లో భర్తీ చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చాక వాళ్ళు భర్తీ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారి కొరకు నారా లోకేష్ గారికి మినిస్టర్ పదవి వచ్చింది. అదే విధంగా జనసేన అధినేత వాళ్ళ అన్న నాగబాబు గారికి ఎమ్మెల్సీ వచ్చిందనే కానీ ఈ రాష్ట్రంలో ఓటేసి గెలిపించిన ఒక్క యువతకు కూడా ఉద్యోగం రాని పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొందని అన్ని వర్గాల్లో ఉన్న యువత మొత్తం కూడా ఆ వైపున ఆలోచన చేస్తా ఉన్నారు. ఈ రోజు పివి సింధు గారికి ఉద్యోగం ఇచ్చామని వీళ్ళకి ఉద్యోగం ఇచ్చామని చెప్పి చెప్తా ఉన్నారు. పివి సింధు గారు దేశం గర్వించేటువంటి ఆట ఆడారు కాబట్టి వారికి ఉద్యోగాలు ఇచ్చారా మహాప్రభు? ఆమెమి 15 లక్షలు ఇచ్చి 20 లక్షలు ఇచ్చి లేదా స్పోర్ట్స్ కోటాలో ఫేక్ సర్టిఫికేట్ తీసుకొని ఆ ఉద్యోగాలు తీసుకోలేదు. కాబట్టి తక్షణమే ఆ వ్యాఖ్యలు కూడా వెనక్కి తీసుకోమని చెప్తా ఉన్నాం. జీవోలు మీరే ఇస్తారు, మళ్ళీ ఆ జీవోలు మేము ఇవ్వలేదంటారు, లేదా ఆ జీవో వర్తించబడమని అని చెప్తారు. పూర్తిగా ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు మోసం చేసే ప్రక్రియలో నారా లోకేష్ గారు ఉన్నారు. నిన్న కాక మొన్న చూసుకుంటే నారా లోకేష్ చెప్తా ఉన్నాం, అయ్యా ఈ ఏఎస్ఎఫ్ ఆరోపణలు కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం చెప్పిన సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. ఈ టైంలో చూసుకుంటే ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 4 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు, పూర్తిగా ప్రభుత్వ పాఠశాలకు దూరం అయిపోయారని చెప్పారు. కాబట్టి ఏఎస్ఎఫ్ స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం, విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తారని ఈరోజు పూర్తిగా విద్యార్థులు మోసం చేస్తా ఉన్నాం. కాబట్టి తక్షణమే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. గుంటూరులో ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు కలకలం రేపుతున్నాయి. నగరంలోని అరండల్పేటలో చార్టెడ్ అకౌంటెంట్ దామ సుబ్రహ్మణ్యం నివాసంలో 2వ రోజు కూడా ఐటీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నట్లు సమాచారం. విజయవాడ, హైదరాబాద్ నుంచి వచ్చిన ఐటీ అధికారుల బృందాలతో పాటు సెంట్రల్ ఐఆర్ఎస్ అధికారులు కూడా ఈ సోదాల్లో పాల్గొంటున్నట్లుగా తెలుస్తోంది. తనిఖీల్లో భాగంగా కీలక పత్రాలు, ఫైళ్లు, హార్డ్ డిస్క్లను అధికారులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఓ ప్రముఖ కంపెనీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ఖాతాలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించి సదరు కంపెనీ యజమానిని కూడా ఐటీ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. తనిఖీలు పూర్తయిన తరువాత అధికారులు మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తీసారా కూర్చోమనండి పని మీద ఉన్నాను నేను వస్తా మీరు ఎంతసేపు పట్టించి రావడానికి సుమారు గుంటూరులో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించడంపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ 1982లో టీడీపీ ఆవిర్భావం తర్వాత ఎన్టీఆర్ బడుగు బలహీన వర్గాలకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించారని గుర్తు చేశారు. 1986 స్థానిక ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాలకు 20% రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు. ఇప్పుడు ఆ రిజర్వేషన్లను 34% పెంచుతూ ముఖ్యమంత్రి నేతృత్వంలోని కేబినెట్ నిర్ణయం తీసుకుందని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించడంతో బీసీ వర్గాలకు మరిన్ని రాజకీయ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. మంత్రి లోకేష్ చేపట్టిన పాదయాత్రలో బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకున్నారని తాళ్ల వెంకటేష్ యాదవ్ తెలిపారు. మొట్టమొదటిసారి 83లో ప్రభుత్వం రావటం, 86లో ఏదైతే ఆయన ఆశించిన విధంగా ఈ బడుగు బలహీన వర్గాల వారిని పైకి తీసుకురావాలి, రాజకీయంగా ఎదుగుదల ఇవ్వాలి అని ఒక ఆలోచన చేసి ఆ రోజు ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బలహీన వర్గాల వారు ఎవరైతే ఉన్నారో, ఒక దేవేంద్ర గౌడ్ గారు కావచ్చు, యనమల రామకృష్ణుడు గారు కావచ్చు, కేఈ కృష్ణమూర్తి గారు కావచ్చు, అయ్యన్న పాత్రుడు గారు కావచ్చు, ఇలా అనేక మందిని ఈ రాష్ట్రంలో రాజకీయ భవిష్యత్తుని ఇచ్చినటువంటి నాయకుడు ఆనాడు మరి ఎన్టీ రామారావు గారు. 1986లో మొట్టమొదటిసారి ఆయన ప్రభుత్వంలో స్థానిక సంస్థలు వస్తే ఆ రోజు ఈ బలహీన వర్గాల వారికి క్షేత్రస్థాయిలో గుర్తింపు ఇవ్వాలి, వాళ్ళకి రాజకీయంగా అనేక మార్పులు తీసుకురావాలి అని చెప్పేసి ఆ రోజు 20% కోటాని ఇవ్వటం జరిగింది. మరి అదేవిధంగా తదుపరి ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి ఈనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు 1995లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాల జనాభా పెరుగుదలను గమనించి 20% నుండి 34% తీసుకొచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఆ యొక్క 34%ని 2001లో కావచ్చు, 2006లో కావచ్చు, 2013లో కావచ్చు, అదేవిధంగా 34%ని బీసీలకు ఇస్తూ రాజకీయంగా వాళ్ళ ఉనికిని కాపాడినటువంటిది తెలుగుదేశం పార్టీ. అయితే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఆ తర్వాత జరిగినటువంటి 2021 స్థానిక సంస్థల ఎలక్షన్లో ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పేసి వచ్చినటువంటి దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి ఉండి 34% రిజర్వేషన్ ఉన్నటువంటి బలహీన వర్గాల వారిని 24%కి కుదించి రాష్ట్రం మొత్తం మీద 16,800 మందికి రాజకీయంగా బడుగు బలహీన వర్గాల వారిని దెబ్బకొట్టింది జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ అని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. గుంటూరు నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, మండీల్లో నీటి దందా జరుగుతోందా అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాగునీటి విషయంలో కొందరు వ్యాపార సంస్థలు వినియోగదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. కుటుంబంతో కలిసి హోటల్, రెస్టారెంట్కు వెళ్లిన సమయంలో ఉచితంగా ఫిల్టర్ వాటర్ అడిగితే కొందరు సిబ్బంది వాటర్ లేదు, నాణ్యత ఎలా ఉంటుందో తెలియదు అంటూ సమాధానం ఇస్తున్నారని వినియోగదారులు చెబుతున్నారు. దీంతో ఉచితంగా అందించే తాగునీటిపై కూడా అనుమానాలు వ్యక్తమయ్యే పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో నాణ్యత, అనుమతులకు సంబంధించి సందేహాలు ఉన్న వాటర్ బాటిళ్లను విక్రయిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కొన్ని మండీల్లోనూ కస్టమర్ సౌకర్యాల కంటే వ్యాపారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలోని ఊర చెరువు అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ బుధవారం పరిశీలించారు. ప్రతి ఒక్కరికి నీరు అనే లక్ష్యంతో ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన కింద చెరువు అభివృద్ధి పనులకు 50 లక్షలు మంజూరు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఊర చెరువును ఆహ్లాదకరమైన పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. చిన్నారుల కోసం ఆట పరికరాలు, పెద్దలు సేద తీరేందుకు బెంచీలు, గట్టు చుట్టూ మొక్కలు, వాకింగ్ ట్రాక్తో పాటు జిమ్ పరికరాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మొత్తంగా చెరువును చక్కటి పిక్నిక్ స్పాట్ తరహాలో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఊర చెరువు చుట్టుపక్కల దాదాపు 100 ఎకరాల పరిధిలో చిన్న చిన్న చెరువులు ఉన్నాయని, ప్రధానంగా 14 ఎకరాలు, 7 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు భాగాలను అభివృద్ధి చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. మరోవైపు అప్పాపురం ఛానల్ నుంచి గ్రావిటీ ద్వారా నిత్యం నీరు చెరువులోకి చేరడం ఈ చెరువుకు అదనపు ప్రయోజనమని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించడంపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ పెచ్చేటి చంద్రమౌళి ఆధ్వర్యంలో ఆయన స్వగృహంలో మీడియా సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బీసీలకు ఎన్నికల్లో 34% రిజర్వేషన్లు కల్పించిన కూటమి ప్రభుత్వానికి బీసీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. సందర్భంగా పెచ్చేటి చంద్రమౌళి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం 24% రిజర్వేషన్లతో బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు. చింతా శంకరమూర్తి మాట్లాడుతూ వైసీపీ పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. బీసీల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని అన్నారు. మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కూడా చెప్పింది, క్లియర్గా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. మేము అధికారంలోకి వస్తే 34% రిజర్వేషన్ తీసుకొస్తాం అని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ 20% ఇచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు 34% చేశారు. ఆనాడు నుంచి 2001 కావచ్చు, 2001 కావచ్చు, 2006 కావచ్చు, 2013 కావచ్చు, అప్పుడు జరిగిన స్థానిక ఎన్నికల్లో 34% రిజర్వేషన్ మీద ఎన్నికలు జరిగాయి. తర్వాత ఏదైతే 19 నుంచి 24 జగన్మోహన్ రెడ్డి వచ్చాడో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తగ్గించి ఇవాళ బీసీలకి 16,800 పొలిటికల్ పోస్టులు కోల్పోయారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు. మరి దాన్ని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దాన్ని మళ్ళీ నిన్న మంత్రివర్గంలో ఆమోదించి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి ఇవాళ బీసీలకి ఇవాళ మళ్ళీ పొలిటికల్ రిజర్వేషన్ పునరుద్ధరణ చేసినందుకు ఇవాళ మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. మరి ఇప్పుడు ఈ రోజు మరి చంద్రమౌళి గారు ఇటువంటి ఒక ఘనమైన ఇక్కడ పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. దానికి కారణం ఏంటి అంటే నిన్నడకు ఉన్న ఈసీలకు 24% చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎన్నో రకాల అన్యాయం చేశాడు. అటువంటిది ఆ 24% 34% చేసి నేను అసెంబ్లీలో తీర్మానం చేసి మరి బీసీలకి ఎంతో న్యాయం చేశారు. మొదటి నుంచి కూడా ఈ రిజర్వేషన్స్ అనేది మహానుభావులు కీర్తిశేషులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన 20% రిజర్వేషన్స్ బీసీలు తీసుకొచ్చి ఇవాళ బీసీలందరినీ కూడా ఒక రకంగా వీధిలోకి తీసుకొచ్చిన మహానుభావులు ఎవరు అంటే మా ఎన్టీ రామారావు గారు. మరి నిన్న అసెంబ్లీలో కేబినెట్ సమావేశంలో ఈ బీసీలకి 34% రిజర్వేషన్ కల్పించడం అన్నది నిజంగా మాకు అందరికి కూడా ఆనందంగా ఉంది. మన బీసీలందరికీ కూడా అన్ని కులాల వారికి మరి ముఖ్యంగా ముందుగా మీ పత్రికా విలేకరులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంచేత ఏంటంటే పూర్వం ఎన్టీ రామారావు గారు ఏ విధంగా అయితే బీసీలను ఆదరించాడో అదేవిధంగా మరి ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా లాస్ట్ ఒక 5 సంవత్సరాలు అడ్డంకులు వచ్చినా సరే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ బీసీల పట్ల మాటల వరకు ప్రేమ, చేతల్లో మాత్రం శూన్యం. ఆయనకి 24% చేసి మా బీసీలందరినీ కూడా అనేకమైన వేల సంఖ్యలో ఇప్పుడు చెప్పారు చంద్రమౌళి గారు పదవులన్నీ కోల్పోయేలా చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు.
మళ్ళీ అప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో కానీ ఎన్నికల ప్రచారంలో కానీ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే బీసీలకు హామీ ఇచ్చారో అదే విధానాన్ని మరి వెంటనే ఈ స్థానిక సంస్థలు రాకముందు ఆయన మరి 34% చేయడం అన్నది మా బీసీ వర్గాల అందరిలో కూడా ఆనందదాయకంగా ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో చిరంజీవ నర్సింగ్ హోంలో భారీగా నిధుల గోల్మాల్ జరిగినట్లు ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఆసుపత్రి యాజమాన్యం నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని కోట్ల రూపాయల నిధులను దారి మళ్లించినట్లు ఆసుపత్రి అడ్మినిస్ట్రేటివ్ బండి రాధమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆసుపత్రి నగదు లావాదేవీలు, బిల్లింగ్, మెడికల్ షాప్ నిర్వహణ బాధ్యతలను నమ్మకంతో అప్పగించగా మెడికల్ షాప్ సిబ్బంది చేతివాటం ప్రదర్శించి భారీగా నిధులను దారి మళ్లించి ఆమె ఆరోపించారు. ఈ ఫిర్యాదుపై అమలాపురం టౌన్ పోలీసులు 6 ఉద్యోగులపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు, ఇప్పటికే 3 అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు అడ్మినిస్ట్రేటివ్ రాధమ్మ తెలిపారు. మరోవైపు డాక్టర్ కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో అమలాపురం రోడ్లో నిర్వహిస్తున్న చిరంజీవ ఎమర్జెన్సీ ఆసుపత్రి సేవలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఆమె వెల్లడించారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ సేవలను సూర్యానగర్లోని చిరంజీవ నర్సింగ్ హోంలో అందిస్తున్నట్లు తెలిపారు. డాక్టర్ కృష్ణప్రసాద్ గారికి హెల్ప్ చేస్తూ అడ్మినిస్ట్రేటివ్ అడ్వైజెస్ ఇస్తూ ఈ హాస్పిటల్ అంతా చూస్తూ మెయిన్ చిరంజీవ ఫార్మసీ, చిరంజీవ ల్యాబ్స్, చిరంజీవ ఎమర్జెన్సీ అండ్ నర్సింగ్ హోమ్ అన్నీ కూడా గత 16 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 17 ఇయర్స్కి వచ్చేసాం మేము. 17 ఇయర్స్ నుంచి కూడా హాస్పిటల్ ఎమర్జెన్సీ అవ్వటం వల్ల మేము బాగా ప్రాబ్లమ్స్ అవి పీపుల్తో కానీ ఫేస్ చేస్తా ఆల్రెడీ చిరంజీవరాజు గారు అని ఒక డాక్టర్ గారి దగ్గర మేము రెంట్కి తీసుకుని ఉంటూ అందులో లీజ్కి 5 ఇయర్స్ తీసుకుని అది కంప్లీట్ అవుతూ ఉండగా మేము కన్స్ట్రక్షన్ చేసుకుని లోపలికి వచ్చి ఈ క్రమంలో నా హాస్పిటల్ అంతా నేను ఒక్కదాన్ని ఎమర్జెన్సీ అవ్వటం వల్ల చూడలేకపోవటం వల్ల నాకు హెల్ప్గా బంధువుల్ని ప్లస్ కొంతమంది స్టాఫ్ని పెట్టుకోవడం జరిగింది. అది వాళ్ళని బాగా నమ్మి నేను వాళ్ళకి వదిలి పైన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకుంటున్నాను అనుకుంటూ ఫైనాన్షియల్గా వాళ్ళ చేతుల్లో మొత్తం పెట్టి నమ్మటం వల్ల మమ్మల్ని చాలా మోసం చేశారు వాళ్ళు. వాళ్ళ మీద కంప్లైంట్ చేశాము. ఈ క్రమంలో మా హాస్పిటల్ని కొంత ఎమర్జెన్సీ సర్వీసెస్ రోడ్డు మీద ఉన్న బ్రాంచ్ని మాత్రం మెయింటెనెన్స్ కష్టమయ్యి వీళ్ళంతా ఫ్రాడ్ చేసి డబ్బు హాస్పిటల్ ఇన్కమ్ అంతా వాళ్ళ అకౌంట్లోకి వేసేసుకోవడం వల్ల మాకు ప్రాబ్లమ్స్ వచ్చి హాస్పిటల్ అది కోర్ట్ కంప్లైంట్కి వెళ్ళింది కదా, రఫ్గా ఒక 5-6 crores అని పెట్టి ఇంకా ఎక్కువ ఉంటుందని ఎస్టిమేషన్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.